సైడ్ కాకుండా నేను రాపించింది విలేజ్ వైజ్ ఇప్పుడు ఐడెంటిఫై చేస్తాను మంది బయటనే ఉంటారు ఫామ్ ఇచ్చి ముప్పై ఐదు మంది పంచుకున్నారా టోటల్ వర్క్ స్వామి ఆయన కిరణ్ మణికంఠ రాసుకున్నారా ఇండివిజువల్ ఊర్లో ఉన్న ఓట్లను డివైడ్ మీరు న్యూస్ పేపర్ రాలేకడికి మన చేసినాడు మనం గెలుస్తాం నేను సర్పంచ్ గెలవాలని అది ఇంట్రెస్ట్ ఉండదు మన లగ్గంకు మంది లగ్గంకు తేడా ఉంటుంది పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా ఉన్నటువంటి అంజిరెడ్డి గారు కానీ అట్లాగే ఉపాధ్యాయ శాసన మండలి అభ్యర్థిగా ఉన్నటువంటి కొమరయ్య గారి గురించి ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో ఎలిగడ మండలికి రావడం జరిగింది. ఇక్కడ 25 ప్రభారితో మీటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి వాతావరణంలో మోడీ గారు ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఇచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ను దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఇది. అలాగే అత్యధిక పట్టభద్రుల రిజిస్టర్డ్ ఓట్లు రిజిస్టర్డ్ అయినటువంటి పార్లమెంట్లు ఏవి అంటే కరీంనగర్ అండ్ పెద్దపల్లి పార్లమెంటు మాత్రమే. అంటే యావత్తు ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి కరీంనగర్ ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి 6 పార్లమెంట్లలో ఈ 2 పార్లమెంట్లనే 70% ఓట్లు రిజిస్టర్డ్ చేయబడింది. అంటే దీన్ని బట్టి పట్టభద్రులు అందరూ కూడా ఎంత ఉత్సాహంగా పట్టభద్రుల ఎమ్మెల్సీని గెలిపించుకోవాలి అని చెప్పి గ్రాడ్యుయేట్స్ అయినటువంటి పట్టభద్రులు అయినటువంటి అందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇవాళ అంజిరెడ్డి గారు గెలిచే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి. ఖచ్చితంగా గెలుస్తారు. వారు పట్టభద్రుల పక్షాన నిలబడి గొంతుగా ఇప్పే అవకాశం శాసన మండలిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పట్టభద్రులు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. మేధావులు, చదువుకున్న వాళ్ళు, అన్నీ తెలిసిన వారు, రాష్ట్రం దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మోదీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అందరికీ తెలుసు. కాబట్టి స్వయంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి గెలిపించాలనేదే నా విన్నపం. కాబట్టి కొమరయ్య గారికి కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా ఆలోచించాలి. ఇప్పటి వరకు ఏ సంఘ నాయకులైనా ఎవరైనా ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత వెళ్ళి ప్రభుత్వం సంఖ్యలో కూర్చున్నారే తప్ప ఓటేసినటువంటి పట్టభద్రుల పక్షాన కానీ ఓటేసినటువంటి ఉపాధ్యాయుల పక్షాన కానీ నిలబడి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు లేరు. నిరుద్యోగం గురించి కావచ్చు, పట్టభద్రుల విషయంలో, లేకపోతే పిఆర్సీ విషయంలో ఉద్యోగస్తుల గురించి కావచ్చు, టీఏ డిఏల గురించి కావచ్చు, మెడికల్ రియంబర్స్మెంట్ గురించి కావచ్చు, ఏ విషయంలో సరెండర్ లీవ్స్ గురించి కావచ్చు, ఎస్ఎల్ గురించి కావచ్చు, టీజేఎస్ఎల్ గురించి కావచ్చు, ఏరియర్స్ గురించి కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా మాట్లాడిన సందర్భం లేదు. ఒకసారి ఉపాధ్యాయులు కూడా అందరూ ఆలోచించాలి. మరి మనం ఓటేసిన నాయకుడు మన కోసం పోరాడకుండా ప్రభుత్వం పక్షాన నిలబడ్డప్పుడు మనకు రావాల్సినటువంటి పనులు, మనకు రావాల్సినటువంటి న్యాయపరంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఇవి రాకుండా ఉంటే కొట్లాడాల్సినటువంటి ఈ ఎమ్మెల్సీలు ప్రభుత్వం పక్షాన నిలబడితే మనకేంటి లాభం అనేది ఒకసారి ఆలోచించాలి. నేను అందరికీ నిక్కచ్చిగా చెప్పేది ఏంటంటే, ఒక శాసనసభ్యుడైనా ఒక పార్లమెంటు సభ్యుడైనా ఒక ప్రజలు ఓటేసి గెలిపించినటువంటి వ్యక్తి ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆ ప్రభుత్వము ఆ ప్రజలకు అన్యాయం చేస్తున్నప్పుడు స్వంత ప్రభుత్వము ఉన్నా సరే అదే ప్రభుత్వంలో ఉన్న అధికార పక్షం ఎమ్మెల్యే అయినా సరే పార్లమెంటు సభ్యుడైనా సరే ప్రజల పక్షాన్నే నిలబడి మాట్లాడాలి. అది నాయకుని లక్షణం. అంతేగాని ప్రభుత్వంలో ఉన్నాం కదా, అధికార పక్షం కదా, తప్పు చేసినా జయే, ఒప్పు చేసినా జయే,
అన్నిటికీ తలూపాలా, చప్పట్లు కొట్టాలనేది ఇప్పుడున్న యువతరం మార్చాలనేదే నా ప్రయత్నం. యువతరం మారాలి కూడా. బయట వాళ్ళు అట్లా వేసి బోనాలు గీనాలు అన్నీ అయింది. ఈ కుల బహిష్కరణ జరిగినాక మేము ఎవరికి ఏమని చెప్పుకుంటూ ఎవరు ఏమంటలేరు, అద్దంటలేరు. కానీ కాకపోతే దూరం ఉంటారు, మాట్లాడతలేరు. కులం మాట్లాడకపోతే మళ్ళా శనివారం నాడు పట్టం వేసినాం, ఆనాడు కూడా లేదు. ఆదివారం నాడు నా పట్టణం బంద్ చేసినాక సగం పట్టణం అయింది, సగం ఉండగా బంద్ చేసింది. మా పెద్ద మనిషి కుల బహిష్కరణ చేసిన వ్యక్తి ఓకోళ్ళు మీరు పట్టం వేయకూరి అని చెప్పిండు. చెప్పిన వల్ల ఆయన పోయి మీరు కలిసి బతిలాడితే వేస్తాం, లేకపోతే లేదని వాళ్ళు వెళ్ళిపోయారు. పెళ్లి పత్రిక మా ఇంటి ముంగట మా తమ్ముడికి ఇచ్చారు, మాకు ఇవ్వలే. ఇయ్యాలనే అది అంటే మరి దీని మీద పోలీసులకు ఇట్లా ఆశ్రయించిందా మీరు? పోయినాం, పోలీస్ స్టేషన్ పోయినాం, కంప్లైంట్ చేసిందా? చేసినాం. ఏమన్నారు? పిలిపిస్తామన్నారు. ఎవరు విలువరు లేవు, ఒకళ్ళ దగ్గరికి పోము. ఇక ఎవరైనా మాట్లాడినోనికి 10,000, మాట్లాడంగా ఈయన చెప్పినోనికి 5,000 ఇచ్చుడు. ఈయనే ఎవరు ఇవ్వాలి, నాకు ఎవరైతే కుల బహిష్కరణ చేసిరో ఆయనే చెప్పినోడికి 5,000 ఇవ్వాలి. ఇక ఈ కుల బహిష్కరణ చేస్తే పొలం పనికి ఎవరైనా రానిస్తలేరు. మాతోటి ఎవరు మాట్లాడరు, మేము ఎవరితో మాట్లాడద్దు. మేము మానసికంగా మాకు మేమే కుమిలి చచ్చిపోతున్నాం. అభ్యర్థులను గెలిపించాలి, ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలి, ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలి. రెడ్డి గారి మొదటి ప్రాంతం ఓటేసి గెలిపించగలని మనవి. టీచర్స్ ఎమ్మెల్సీ ఇద్దరిని మొదటి ప్రాధాన్యత ఓటుగా పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ బలపరుస్తూ ఎల్లుండి జరగబోయే 21వ తేదీన బండి సంజయ్ ముఖ్య అతిథిగా నందన గార్డెన్లో ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పోటీ చేసే అభ్యర్థులకు ఓటేసే గ్రాడ్యుయేట్స్ ఓటర్సు టీచర్సు అందులో పాల్పంచుకొని బండి సంజయ్ కేంద్ర మంత్రులు బండి సంజయ్ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రులు మరియు టీచర్స్ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారి పెద్దపల్లి జిల్లాకు వస్తున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ మనందరి ప్రియతమ నాయకుడు బండి సంజయ్ గారి నాయకత్వంలో బండి సంజయ్ గారి మొదటిసారి రాకను అందరూ స్వాగతించి జిల్లా అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరి మేధావులందరూ కూడా స్పష్టంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టిన గ్రాడ్యుయేట్ అభ్యర్థి శ్రీ అంజిరెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమరయ్య గారు, వారిని అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించవాలని విజ్ఞప్తి చేస్తాము. ఎందుకని అడగచ్చు,
ఈరోజు ఈ తెలంగాణ ఉత్తర తెలంగాణ నుండి ఈ 4 ఉమ్మడి జిల్లాల నుండి మరి అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ నిల్చోబెట్టడం జరిగింది. అధికార పార్టీ మరి ఏదైతే 6 గ్యారెంటీల పేరిట ప్రజలను మభ్యపెట్టి మరి ఈరోజు ఇప్పటికి కూడా ఇంకా మభ్యపెడుతూనే ఉన్నది. కేవలం అభ్యర్థిని నిలిచోబెట్టడానికి కూడా అభ్యర్థులు దొరకలేని పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీకి ఉంది. అదేవిధంగా బారాస పార్టీ కూడా అభ్యర్థులను దొరకలేని పరిస్థితి. అంటే ఒక్కసారి ఆలోచించండి, బారాస పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ స్థాయికి దిగజారిందో మరి మేధావులందరూ కూడా గ్రహించాలి. మళ్ళీ శుక్రవారం అయితే శనివారం మళ్ళీ ఆదివారం సేవ వస్తుంది. మంగళవారం బుధవారం జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. విజన్న పిలుపు, విఎన్ఆర్ గెలుపు. విజన్న పిలుపు, విఎన్ఆర్ గెలుపు. విజన్న పిలుపు, విఎన్ఆర్ గెలుపు. ఈ దేశంలో ఆ రోజు నరేంద్ర మోడీ గారు చదువుకున్న యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సంవత్సరానికి 2 కోట్లు అంటే 11 ఏళ్ళు అంటే 22 కోట్ల ఉద్యోగాలు ఈ దేశంలో ఇవ్వాలి. బీజేపీ ప్రభుత్వం వచ్చినాక, నరేంద్ర మోడీ వచ్చినాక ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి. గతంలో ఉన్న ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు రాలేదు. కానీ ఆ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని అప్పుల పాలు చేసి, లక్షల కోట్ల అప్పుల పాలు చేసి, ఇలా కేంద్ర ప్రభుత్వాల ఈటల రాజేందర్ స్టేట్మెంట్ చూస్తున్నారు. ఒక బీసీ బిడ్డ, నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎవరన్నా కానీ బీజేపీ నాయకులు మీరు మోడీ దగ్గరికి వెళ్ళి బీసీ కులగణన చేయాలి ఈ దేశంలో అని అడగండి. తనుకుంటే మీరు అందరూ కలిసి ఒక లేఖ ఇవ్వండి నరేంద్ర మోడీకి. ఆయన బీసీ అని చెప్పుకుంటాడు కదా, ఇలా ఆయన అనుకున్న తర్వాత ఆగుద్ది. ఆయన అనుకున్న తర్వాత ఆగదు కదా. ఇవాళ ఇంతసేపు బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాజీ కులగణన అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారితో పాటు వారి కుమారుడు కేటీఆర్ గారు, వారి అల్లుడు హరీష్ రావు గారు, వారి బిడ్డ కవిత గారు ఎవ్వరు కూడా కులగణన పాల్గొనలేదు. అసలు మీరు సమాచారం ఇవ్వలేదు కదా. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటై వాళ్ళ కొట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దాన్ని ప్రజలారా మీరు గమనించండి. మన నరేందర్ రెడ్డి గారు అంటే మన ఉమ్మడి జిల్లా కరీంనగర్ వాస్తవి. అంటే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ ఇవాళ నరేందర్ రెడ్డి గారు. ఇవాళ నరేందర్ రెడ్డి గారికి ఓటేస్తే మన సొంత మనిషికి మనం ఓటేసుకున్నాం. ఇవాళ ఎక్కడో ఒక దగ్గర నరేందర్ రెడ్డి గారిని ఒక అర్ధ గంటలో కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ అందుబాటులో ఉండడానికి మేము అందరం ఉన్నాం. మరి ప్రభుత్వం కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. కాబట్టి పట్టభద్రుల ఓటర్లు అందరూ కూడా ఆలోచించి మరి 27న జరిగేటువంటి పోలింగ్లో మరి సీరియల్ నెంబర్ నరేందర్ రెడ్డి గారిది 2వ నంబరు, మరి ప్రాధాన్యతల 1 ఓటు నంబర్ 1 ట్రిక్ పెట్టి
అర్థం అదే ఒక్కటేసి జై శివాజీ. దేవేందర్ రావు గారిని, ఛత్రపతి శివారకుల మండలాధ్యక్షులు గరిడి అశోక్ గారిని, మాకు శ్యామ్ సుందర్ గారిని ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నా నమస్సుమాంజలు. ఒక విషయం, సొంత ఖర్చులకు ఓపెనింగ్ వచ్చిన సందర్భంలో మనం ఒక మహిళా భవనము మరియు ఎస్సీ కమ్యూనిటీ డైరెక్ట్ రైతులకు సంబంధించిన రోడ్డు ఎస్సీ కమ్యూనిటీలు తప్పకుండా ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోడ్లను తొందరగా మా కాలువలు, పంట కాలువలు, చెరువు నుంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జై శివాజీ. రూపగాని సారాయ గౌడ్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. గరిడి అశోక్ గారిని అదే మొత్తం మరొక మంచి పోరాట యోధుల గురించి, ఒక ధైర్యవంతుడు, మరి ధైర్యానికి సాహసానికి మారుపేరైనటువంటి శివాజీ జయంతి కార్యక్రమంలో మరి పాల్గొనడం అనేది మనందరికి కూడా గర్వకారణం. మరి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పుడున్నటువంటి యువత శివాజీ మహారాజు స్ఫూర్తి తీసుకొని మరి వాళ్ళ శివాజీ కూడా ఆరక్షత్రి మరాఠీ యోధుడు. మరాఠీలు శివాజీని బాగా గొప్పగా పూజిస్తారు. అంటే శివాజీ మీద ఈగ వాలినా అంటే వాళ్ళు భరించలేరు. ఏ మరాఠీ కూడా మహారాష్ట్ర మొత్తంలో మీరు ఏ ప్రాంతం అని వెళ్ళండి, శివాజీని నిజంగానే ఆయన మా మరాఠీ యోధుడు, మా దైవం, మా రాజ్యం కోసం, మా ప్రాంతం కోసం, మా ప్రజల కోసం ఆయన ప్రాణాలు అర్పించిన అనేటువంటి ఫీలింగు ప్రతి ఇప్పుడు పుట్టినటువంటి యువకుని అడిగినా మీకు ఆ విషయం మందలితో చెప్తాడు. మన జిల్లాలోనే నిర్మించుకున్నటువంటి మన శివాజీ మన ఆరకులానికి సంబంధించినటువంటి దేవునిగా భావిస్తూ అందరూ ఆనాడు మొఘలు రాజ్యాన్ని ఎదిరించి హిందూ రాజ్య స్థాపన కొరకు పాటుపడినటువంటి చరిత్ర కలిగినటువంటి శివాజీ గారికి ప్రత్యేక జయంతి వెంకన్న జగాలి ఇద్దరు అని వెంకన్న పెన్షన్ హోల్డర్ అని 55 ఉంటే వెనకాయ చూడు. జై భవానీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై శివాజీ మహారాజ్ కి జై భవానీ, జై శివాజీ, జై శివాజీ, జై భవానీ. మరి పక్కన ఉన్నటువంటి మరాఠీ వాదులందరూ కూడా మరి ఒక దేవునిగా పూజించేటువంటి ఛత్రపతి శివరాజు గారిని మనం అందరం కూడా ఈరోజు ఏర్పాటు చేసుకొని మరి అతి తొందరగా మరి త్వరితగతిన మీరందరూ కూడా ముందుండి మీ వంతు సాయంగా మా వంతు సాయం కూడా మీకు ఉంటుందని మరి ప్రతిదినం కూడా దీన్ని ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలో ఒక ఆలోచన కొద్దీ ఒక కమిటీ రూపకల్పన చేసుకున్నారు కనుక మరి మీరందరూ కూడా ఇదే ఒక శక్తితోని మీరు పనిచేసి రేపు రాబోయే యువతరానికి కూడా మనం అందరం ముందుండి యువతను ముందుంచే విధంగా కోరుకుంటూ యువత పెడదారిన పడుతున్నటువంటి ఈ సమాజంలో ఇవాళ ప్రతి తల్లి తండ్రి మరి నా కొడుకు గొప్పవాడు కావాలని భావిస్తున్నటువంటి ఈ సమాజంలో ఇలా సమాజ రుగ్మతలను పోగొట్టాలంటే అది యువతతోటే సాధ్యం. యువత సమాజంలో ఒకరుగా భాగస్వామి అయితే తప్ప మరి ఈ సమాజం బాగుపడదు అనే ఒక నినాదాన్ని ముందు తీసుకొని మరి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యువకులందరూ కూడా ఈ మండలంలోని ప్రజలకి యువకులకి అందరికి కూడా ఆదర్శంగా స్ఫూర్తిగా మనం నిలవాలని చెప్పి వారిని కోరుతూ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి నా వంతుగా సమయాన్ని
మరి ఆర్థికంగా సహాయాన్ని అన్ని విషయాలలో వారికి చేదోడు వాదోడుగా ఉండి తప్పకుండా ఈ గ్రామంలో ఒక మంచి జరగడం కోసం నా వంతు సహకారాలు అందిస్తానని తెలియజేస్తూ